హైదరాబాద్ అంటేనే కాలుష్యానికి నిలయం అన్నంతగా మారుతుంది పరిస్థితి. దుమ్ము ధూళితో నింగి నేల నీరు కలుషితమవుతున్నాయి. యథేచ్ఛగా వెలువడుతున్న వాయు కాలుష్యంతో ఓజోన్ పొర దెబ్బతిని మన కాలం చెల్లే రోజులు కూడా ముందే ఉన్నాయని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. అయితే కాంక్రీట్ జంగిల్గా మారిన గ్రేటర్లో చూద్దామన్న చెట్టు నీడ కరువుగా ఉంది. ప్రకృతిని ఆస్వాదించాలంటే ఉద్యానవనాలకు లేదా పార్కులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి ప్రకృతి ప్రేమికులకు మంచి స్పాట్ ప్లేస్గా మారింది ఈ ప్రదేశం. అది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. చెట్టు ముందా విత్తు ముందా అన్న ప్రశ్న ఎడతెగనిది. కానీ మనిషి ముందా చెట్టు ముందా అంటే మాత్రం స్పష్టమైన జవాబు వినిపిస్తుంది. భూమి మీద చెట్టు పుట్టాకే మనిషి మనుగడకు అనువైన వాతావరణం ఏర్పడింది. మనం పీల్చే ప్రాణవాయువు చెట్టు చలువే. ప్రత్యక్షంగా పరోక్షంగా మన ఆహారానికి వృక్షమే మూలం. చెట్టు జాడలేని నేలను, చెట్టు నీడలేని జీవితాన్ని ఊహించుకోలేం. అయితే ఏండ్లు గడుస్తున్న కొద్దీ పచ్చదనం తగ్గుతోంది. అడవులు కోతకు గురవుతున్నాయి. కాలుష్యం పెరిగిపోతోంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఒక్కటే మార్గం. పెద్దలు చెప్పిన పచ్చని వాక్కును గుర్తు చేసుకోవటమే. ఆ మార్గంలో అడుగు ముందుకు వేయటమే. ఆ లక్ష్యంతో 6 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం హరితహారాన్ని మొదలుపెట్టింది. ఇదేదో మొక్కుబడి కార్యక్రమం అని విమర్శించిన వారు నేలకు ముక్కు రాసుకునేలా 240 కోట్లకు పైగా మొక్కలతో ఆకుపచ్చటి తెలంగాణను కళ్లకు కట్టింది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమలు చేయటం ఒకెత్తైతే నాటిన వాటిని కంటికి రెప్పలా సంరక్షించటం మరో ఎత్తు. ట్యాంక్ బండుపై రోడ్డు పక్కన ఉన్న పచ్చని ప్రకృతి నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. సిటీలోని ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి చెట్ల మధ్యన సేద తీరుతున్నారు. రోజురోజుకు సిటీ విస్తరిస్తున్న క్రమంలో చెట్లను, బండరాళ్లను తొలగించి పెద్ద పెద్ద బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు. దానికి తోడు దంచి కొడుతున్న ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలకు ట్యాంక్ బండుపై ఉన్న పచ్చటి వనం చల్లటి నీడను అందిస్తున్నాయి. దీంతో ఫ్రెండ్స్, ఫ్యామిలీ సభ్యులు ఇక్కడికి వచ్చి చెట్ల కింద కూర్చుని సరదాగా ముచ్చటేస్తూ సేద తీరుతున్నారు. చిన్నపిల్లలు కూడా ఈ వేసవిలో ఈ చెట్ల మధ్యన ఆడుకోవడానికి భలే ఆసక్తి చూపుతున్నారు. వృద్ధులు కూడా సమయం దొరికినప్పుడు ఆ చోటికి వచ్చే సేద తీరుతున్నారు. జనాల నుంచి మంచి ఆదరణ ఉండటంతో చెట్ల పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చెట్లకు రోజూ నీరు పెడుతూ కాపాడుతున్నారు. భాగ్యనగరంలో ఎక్కడ చూసినా బండలను కరిగించి కట్టిన బంగ్లాలే కనిపిస్తూ ఉంటాయి. అదే కాకుండా ఈ వేసవి కాలంలో గరిష్ట స్థాయిలో ఎండలు నమోదవుతున్నాయి. కనీసం చెట్ల నీడ కూడా ఎక్కడ కనిపించలేని పరిస్థితి. చెట్లను చూడాలంటే ఏదో ఉద్యానవనాలకో లేకపోతే పబ్లిక్ పార్క్స్లకో వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఇంట్లో ఉన్న వేడిని తట్టుకోలేక చాలామంది బయటికి వస్తున్నారు. ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న పబ్లిక్ పార్క్స్ దగ్గర ఉన్న చెట్ల దగ్గర సేద తీరడానికి అయితే చాలామంది వస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, చాలామంది ఇక్కడ సేద తీరడానికి అయితే చాలామంది రావడం జరిగింది. అయితే ఇక్కడ హెచ్ఎండిఏ వారు చెట్లను అయితే పెంచి ఇక్కడ రోజువారీగానైతే నీళ్లు పట్టిస్తున్నారు. అయితే ఈ వేసవి కాలంలోనైతే ఈ చెట్ల కింద సేద తీరుతూ చాలామంది అయితే కనిపిస్తూ ఉన్నారు. అదే కాకుండా రోజువారీగా కూలి పనులకు వెళ్ళేవారు కానీ ఇక్కడ వచ్చే పర్యాటకులు కానీ ఈ చెట్ల నీడ మధ్యలో ఉంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నట్లుగానైతే మనం చూస్తున్నాం. అదే కాకుండా పిల్లలు కూడా ఇక్కడే వాళ్ళకి సమయం దొరికినప్పుడల్లా పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి వారితో పాటు ఆటాడిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ చెట్లు వాళ్ళకి ఎంతో ఈ వేసవి కాలంలోనైతే ప్రకృతిని ఆస్వాదించడానికి సరికొత్త స్థలం అని అయితే చెప్పుకోవచ్చు. ఎలా ఉంది ఇక్కడ చెట్ల మధ్యలో సాయంత్రం వేళ? సాయంత్రం ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎండ కొద్దిగా 7 తర్వాత ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ కరెక్ట్గా మేము ట్యాంక్ మీద అసలు పైసా పెరగడం అవసరం లేదు. కానీ చాలామంది కూర్చుంటారు. వాళ్ళు బయటకు ఇక్కడ బయట దేశం వచ్చిన వాళ్ళు కూడా ఈ గోశాల, ఈ రామకృష్ణ మండలి అన్నం తిండి పండుకుంటారు. కనీసం 500 మంది దాకా ఉంటారు ట్యాంక్ మీద. ప్రతి డైలీ నీళ్ళు చాలా మంచిగా ఉంటుంది. నీళ్ళు పడతాడు, వాకింగ్ ఊగుతాడు కూడా చాలా 20-30 మంది ఉండరు. చాలా హ్యాపీగా. చాలా పబ్లిక్ పార్క్స్కి కానీ ఇక్కడ వేరే వేరే పార్క్స్ దగ్గరికి వెళ్ళాలంటేనైతే పైసలు ఖర్చు చేసుకున్నాం. కనీసం 10 రూపాయలైనా వాళ్ళు పెట్టి లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడనైతే ప్రకృతిని చాలా స్వచ్ఛంగా ఆస్వాదించవచ్చు. ఇక్కడ చెట్ల మధ్యలో కూర్చొని చాలాసేపు సేద తీరొచ్చు అని అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ చక్కటి సాయంత్రం వేళల్లోనైతే ఇక్కడ సేద తీయడానికి చాలా మంది పర్యాటకులు అయితే ఇక్కడికి రావడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లుగానైతే మనకు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎంటీవీ. వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. చెట్లను, ప్రకృతిని కాపాడుకుంటేనే మానవ మనుగడ సాఫీగా ఉంటుంది.
అడ్డగోలిగా ప్రకృతి విధ్వంసం, చెట్లను నరికేస్తూ కాంక్రీట్ జంగల్ గా మారుతున్న సిటీలో ఇలాంటి ప్రకృతి వనాలే ఉపశమనం కలిగిస్తున్నాయి.